కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్తే దేవి అని అంటుంది, మీ అక్క మామూలుది కాదు, అసలు మీ అక్కకి మనుషుల ప్రాణాలన్నా లెక్కే లేదు, తన స్వార్థానికి వెళ్ళిపోతుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు వివేక్ అంటాడు, వదినికి అసలు స్వార్థం అంటూ ఉంటే తన జీవితం తను చూసుకునేది, మళ్ళీ తిరిగి వచ్చేదే కాదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మిత్ర అంటాడు, నేను అదే అంటున్నాను, అసలు ఎందుకని తిరిగి వచ్చింది, ఏం కావాలని, ఏం చేద్దామని అని చెప్పి అంటాడు. మిత్ర అంటాడు, నువ్వు చేసిన ద్రోహం నేను కాబట్టి తట్టుకొని ఉన్నాను, కానీ లక్కీ అలా కాదు, తన విషయంలో అలా రిపీట్ చేయకు అని నీకు పదే పదే చెప్పాను, కానీ నువ్వు మళ్ళీ అదే పని చేసావు. లక్ష్మి అంటుంది, నన్ను నమ్మండి, నేనే తప్పు చేయలేదు అనగానే, నిన్ను నమ్మాను కాబట్టే ఇదిగో లక్కీని ఈ పరిస్థితిలో ఐసీయూలో పెట్టేదాకా నీ వల్లే వచ్చింది అని చెప్పి అంటాడు. మిత్ర, నువ్వు పదే పదే అబద్ధాన్ని నిజం అన్నట్టుగా ప్రూవ్ చేయాలని చూస్తున్నావు, అసలు ఏమీ మారలేదు, నీ వల్ల ఇంకెన్నిసార్లు మోసపోవాలో మేము అని మిత్ర అంటాడు. జయదేవ్ అంటారు, ఆవేశపడకు మిత్ర అనగానే, ఇది ఆవేశం కాదు డాడ్, అసలు తనకేమైనా కోపం ఉంటే నా మీద చూపించాలి, ఆ పసిపాప మీద కాదు కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది, నాకెందుకండి మీ మీద కోపం మిత్ర, మరి ఇంక ఏ ఉద్దేశంతో చేశావని నేను అనుకోవాలి, నువ్వు నన్ను మానసికంగా చంపేస్తే లక్కీ నన్ను బ్రతికించింది, అసలు నేను ఇలా కూడా బ్రతకడం ఇష్టం లేదా, లేదంటే నేను బతుకుతున్న ఇలాగైనా సరే నువ్వు నన్ను కూడా లక్కీతో పాటు చంపేయాలని చూస్తున్నావా అని చెప్పి అంటాడు. మిత్ర, అప్పుడు లక్ష్మి, ఏం మాట్లాడుతున్నారండి, మీరు నా భర్త అయితే లక్కీ నా కూతురు, మిమ్మల్ని ఎందుకు నేను చంపుకుంటాను అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు మిత్ర, భర్త కూతురు అని చెప్పుకుంటే కాదు, ప్రూవ్ చేయాలి, నిన్ను నమ్మిన ప్రతిసారి మోసపోతూనే ఉన్నాను. జయదేవ్ అంటారు, మన వల్ల మోసపోతుంది, నష్టపోతుంది లక్ష్మిరా, అది గుర్తించు అనగానే, చాలు డాడ్ చాలు, లక్ష్మిని వెనకేసుకొచ్చింది చాలు, తను మంచి చేయడం లేదు, మనల్ని మోసం చేస్తుంది, అది మీరు గుర్తించండి. లక్ష్మి అంటుంది, నన్ను నమ్మండి, నేను లక్కీకి మంచి చేయాలనే వెళ్ళాను అనగానే, ఓ లక్కీకి ఏం మంచి జరిగింది చెప్పు, నీ వల్ల ఐసీయూలో ఉంది, జున్నుగడికి జరుగుంటే నువ్వు ఇలాగే బిహేవ్ చేసేద్వానా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, అయ్యో నాకు జున్ను వేరే లక్కీ వేరే కాదండి, ఇద్దరు నాకు 2 కళ్ళు లాంటివారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఒక కన్ను బాగానే ఉంది, ఇంకో కన్ను గుడ్డిదైంది కదూ అని చెప్పి అంటాడు. మిత్ర, కొడుకు మీదేమో కన్న తల్లి ప్రేమ, ఇక్కడేమో సవత తల్లి ప్రేమ, ఇదేగా చూపిస్తుంది నువ్వు అని మిత్ర అంటూ ఉంటే, అయ్యో లేదండి, నేను జున్ను కన్నా లక్కీని ఎక్కువగా చూసుకుంటున్నాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఇనాఫ్ అని చెప్పి అరుస్తాడు. మిత్ర, అలా ఇంకా లక్కీ ఎన్ని చూడాలో అని చెప్పి మిత్ర గట్టిగట్టిగా అరుస్తూ ఉంటే ఇక లోపల నుంచి నర్స్ వచ్చి, సార్ మీ వల్ల మీరు గట్టిగట్టిగా అరవడం వల్ల లోపల పేషెంట్స్ డిస్టర్బ్ అవుతున్నారు, కొంచెం ఏదైనా మాట్లాడుకోవాలనుకుంటే పక్కకి వెళ్ళి మాట్లాడుకోండి అనగానే, సారీ అని చెప్పి మిత్ర అంటాడు. ఇక నర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక మిత్ర అంటాడు, చూడు లక్ష్మి, నువ్వు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి, లేదండి నేను లక్కీని చూసే వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఈ చూపు కూడా లక్కీ మీద పడడానికి వీల్లేదు, అవుట్ అని చెప్పి మిత్ర అంటాడు. అప్పుడు జయదేవ్, అయ్యో అదేంటి మిత్ర, లక్కీని చూడు నువ్వు అనగానే, డాడ్ మీరు ఇందులో ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకండి ప్లీజ్ అని చెప్పి అంటాడు. మిత్ర, లక్ష్మి నేను ఎక్కడికి వెళ్ళను, నేను లక్కీ దగ్గరే ఉంటాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మిత్ర, రే వివేక్, నేను ఇంక ఏం చేస్తానో కూడా నాకు తెలీదు, వెంటనే లక్ష్మిని ఇక్కడి నుంచి పంపించేసాయి అని చెప్పి అరుస్తూ ఉంటాడు. మిత్ర, ఇక అప్పుడు మళ్ళీ నర్స్ వస్తుంది, ఏంటండి సార్, మేడం మీ వల్ల ఇక్కడ పేషెంట్స్ అందరూ డిస్టర్బ్ అవుతున్నారు, ప్లీజ్ మీరు ఎక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పి అనగానే ఇక లక్ష్మి చేసేదేం లేక, వెళ్దాం పదా జున్ను అనగానే అప్పుడు జున్ను, లేదు 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 లేదమ్మా, నేను లక్కీని చూడాల్సిందే, లక్కీని చూడకుండా ఎక్కడికి వెళ్ళను అని చెప్పి జున్ను అంటూ ఉంటే, నా కూతురుని నేను చూసుకుంటాను, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పి అంటాడు. మిత్ర, చేతేదేం లేక లక్ష్మి అలాగే జున్ను పక్కకు వెళ్తారనమాట. ఇక పక్కకు వెళ్ళి ఇక లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. పక్క డాక్టర్ లక్కీని అబ్జర్వ్ చేసి, పాపకి బ్లడ్ తక్కువగా ఉంది, బ్లడ్ ఎక్కిద్దాము అరేంజ్ చేయి అనగానే అప్పుడు, సారీ సార్ మన హాస్పిటల్ బ్యాంక్లో ఏ నెగిటివ్ లేదు అనగానే, ముందే చూసుకోవాలి కదా, సరే వాళ్ళకి చెప్తాను, వాళ్ళు అరేంజ్ చేసుకుంటారు బయట నుంచి అని చెప్పి డాక్టర్ బయటకు వస్తారు. ఇక అప్పుడు ఎలా ఉంది లక్కీకి అని చెప్పి మళ్ళీ మిత్ర వాళ్ళు అడుగుతూ ఉంటే అప్పుడు డాక్టర్ అంటారు, పాప కొంచెం వీక్గా ఉంది, బ్లడ్ ఎక్కించాలి అనగానే అప్పుడు మిత్ర వివేక్లు, నా బ్లడ్ ఎక్కించండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు డాక్టర్ అంటారు, పాపది ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూప్, మీలో ఎవరిదైనా ఉందా, పేరెంట్స్ ఎవరు అని చెప్పి అనగానే, నాది ఆ బ్లడ్ గ్రూప్ కాదు అని చెప్పి మిత్ర అంటాడు. ఇక వివేక్ కూడా నాది కాదు అని చెప్పి అనగానే అప్పుడు ఇక డాక్టర్ అంటారు, అదేంటి పాప పేరెంట్స్ ఇక్కడ లేరా అని చెప్పి అనగానే ఇక అప్పుడు జాను అంటుంది, అంటే పాపని మేము అడాప్ట్ చేసుకున్నాము అనగానే, అయ్యో పాపది ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ మా బ్లడ్ బ్యాంక్లో అయితే లేదు, మీరు బయట ఎక్కడైనా ట్రై చేసుకోండి, ఎక్కడైనా వేరే హాస్పిటల్ కానీ బ్లడ్ బ్యాంక్ కానీ అర్జెంటుగా ఒక 1 అవర్లో మీరు బ్లడ్ తీసుకొస్తే పాపకి ఎక్కించాలి అని చెప్పి అంటారు. ఆ తర్వాత ఇక మిత్ర అంటాడు, రే నేను బ్లడ్ బ్యాంక్స్లో చూస్తాను, నువ్వు వేరే హాస్పిటల్స్లో చూడు అని చెప్పి మిత్ర వివేక్కి చెప్తూ ఉంటే, మేము కూడా వేరే హాస్పిటల్స్లో ట్రై చేస్తాము అని చెప్పి మనీషా అలాగే దేవి అని కూడా వెళ్తారు. ఆ తర్వాత జాను నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి వివేక్ కూడా బయలుదేరతాడనమాట. ఐసీయూ దగ్గర జయదేవ్ అలాగే జాను ఉంటారు. ఇక కొంత దూరంలో ఒక లక్ష్మి జున్ను కూర్చుని ఉంటారు. మరోపక్క మిత్ర వేరే హాస్పిటల్స్కి, ఇటు వివేక్ ఏమో వేరే హాస్పిటల్స్కి, మరోపక్క ఇంకో కార్లో ఏమో దేవి అని మనీషా వెళ్తూ ఉంటారనమాట. దేవి అని అంటుంది మనీషాతోని, ఎలాగైనా ఈ బ్లడ్ నువ్వే తీసుకురావాలి మనీషా, అప్పుడే మిత్ర దగ్గర నువ్వు ఇంకా మార్కులు కొట్టేయచ్చు, లక్ష్మి ఇంకా డౌన్ అవుతుంది, ఇవాళ అసలు నీకు భలే కలిసి వస్తున్నాయిలే మనీషా, అసలు లక్కీకి జ్వరం రావడం, మిత్ర ఆఫీస్కి వెళ్ళడము, ఇటు లక్ష్మి ఏమో
ఆ భాస్కర్ గారిని కలవడానికి బయటికి వెళ్ళడము, లక్కీకి సీరియస్ అవ్వడము, ఇప్పుడు మళ్ళీ బ్లడ్ కోసం మనం అంతా బయటికి రావడము, ఇదంతా చూస్తుంటే నీకు మళ్ళీ నీ టైం వచ్చినట్టుంది, నీ హవా కొనసాగుతున్నట్టుంది. ఇక లక్ష్మిని మిత్ర ఖచ్చితంగా ఇంట్లో నుంచి గెంటేస్తాడు, ఖచ్చితంగా నువ్వు భార్య అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి, ఈసారి నీ టైం బాగా నడుస్తుంది అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, అవునంటీ కరెక్ట్గా నేను యూస్ చేసుకోవాలి, ఇప్పుడు కనుక నేను బ్లడ్ తీసుకొచ్చానంటే ఇంకా మార్కులు ఎక్కువ పడిపోతాయి, ఖచ్చితంగా మిత్ర నన్ను పెళ్లి చేసుకుంటాడు అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. కార్డ్ రీడ్ చేస్తున్న మనీషాకి అప్పుడే డాక్టర్ అన్న మాటలు గుర్తొస్తాయి. పాప పేరెంట్స్కి ఖచ్చితంగా ఎవరో ఒకరికి ఏ నెగిటివ్ ఉండే ఉంటుంది అన్న మాట గుర్తొచ్చి ఇక కార్ డ్రైవ్ చేస్తున్న మనీషా సడన్గా బ్రేక్ వేస్తుంది. ఏమైంది మనీషా అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, ఆంటీ అక్కడ డాక్టర్ చెప్పిన మాటలు గుర్తున్నాయా, పేషెంట్ పేరెంట్స్కి ఖచ్చితంగా ఎవరో ఒకరికి ఉంటుందన్నారుగా ఏ నెగిటివ్ అనగానే, అవును మిత్రకైతే ఏ నెగిటివ్ కాదు కదా అనగానే, అంటే మిత్రది కాదు కానీ లక్ష్మిది అవ్వచ్చు కదా, ఎందుకంటే లక్కీయే కదా లక్ష్మి కూతురు అనగానే, అవును ఈ రకంగా నేను ఆలోచించలేదు అనగానే, అవునంటీ ఇప్పుడు అసలే అక్కడ జాను ఉంది, జానుకి తెలుసు కదా వాళ్ళ అక్క బ్లడ్ గ్రూపు, ఇక జానుకి గుర్తొచ్చిందంటే ఇంక మనం ఏమీ చేయలేము, ఇక ఇప్పుడు లక్ష్మి కనుక బ్లడ్ ఇచ్చిందనుకో ఇంకేం లేదు, మిత్ర లక్ష్మి చేసిన అన్ని తప్పుల్ని క్షమించేస్తాడు, ఇక వాళ్ళిద్దరు ఒక్కటైపోతారు, ఇక నేను ఎలోన్ ఒక్కదాన్ని అయిపోతాను నేను. ఇప్పుడు దేవి అని అంటే, ఇప్పుడు లక్ష్మి నీకన్నా ముందు తను బ్లడ్ ఇచ్చేస్తుంది, మిత్ర దగ్గర మార్కులు కొట్టేస్తుందిగా అనగానే, అప్పుడు మనిషి అది సెకండరీ ఆంటీ, ఇప్పుడు బ్లడ్ ఇవ్వడం కాదు మెయిన్ పాయింట్, ఇప్పుడు లక్ష్మిది ఏ నెగిటివ్, లక్కీ లాగా సేమ్ బ్లడ్ గ్రూప్ అని చెప్పి అందరికీ డౌట్ వచ్చిందంటే, లక్ష్మియే లక్కీ అమ్మ అని తెలిసిపోతుంది కదా, ఇక అలా తెలిసిందంటే ఇకేం లేదు, మిత్రని అస్సలు ఆపలేము, ఇక లక్ష్మి మిత్ర ఒక్కటైపోతారా ఆంటీ అని చెప్పి భయపడుతూ ఉంటుంది మనీష్. పక్క అదే హాస్పిటల్లో లక్ష్మి జున్ను కూర్చుని ఉంటారు కదా, ఇక గుడి గంటలు వినిపిస్తాయి అనమాట లక్ష్మికి, ఇక గుడికి వెళ్తుంది లక్ష్మి, అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట, ఇక జున్ను ఏమో దండ పెట్టుకుంటూ ఉంటాడు, లక్కీకి ఏం కాకూడదు అని చెప్పి, ఇటు లక్ష్మి ఏమో దండ పెట్టుకుంటూ ఉంటుంది. నేను చేసిన అసలు పెద్ద పొరపాటు లక్కీని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళడము, నేను ఆ మనిషిని నమ్మడము, అసలు ఇప్పటికే చిన్నత్తయ్య గారు మనిషి విపరీతమైన నిందలు నా మీద వేస్తున్నారు, ఇక లక్కీకి ఏమైనా అయిందంటే నేను జీవితాంతం ఇక నన్ను నేను క్షమించుకోలేను, ఇంట్లో ఎవరు కూడా క్షమించరు, అసలు వాళ్ళ నిందలు నిజమైపోతాయి, ఏదో ఒకటి చేసి ఈ ప్లీజ్ ఆ చిన్న పాపకి ఇంత పెద్ద పనిష్మెంట్ నేను చేసిన పొరపాటు వల్ల ఇవ్వద్దు, నాకు ఏదో ఒకటి దారి చూపించు స్వామి. లక్ష్మి దండం పెట్టుకుంటూ ఉంటే ఇక పక్కనే ఉన్న జూను, అవును ఆంజనేయ స్వామి ఉన్నారు కదా, వెళ్ళి ఆయనతో మాట్లాడతాను అని చెప్పి జున్ను పక్కకొచ్చి, ఆంజనేయ లక్కీకి ఫీవర్గా ఉంది ఏదో ఒకటి చెయ్యి అని చెప్పి అంటూ ఉంటాడు, అరుస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇక హాస్పిటల్లో ఐసీయూ బయట జాను అలాగే జయదేవ్ ఉంటారు కదా, ఇక అప్పుడు జున్ను వస్తాడు, ఆంజనేయ స్వామి కుంకుమ తీసుకొచ్చాను లక్కీకి పెడతాను ప్లీజ్ నన్ను లోపలికి పంపించండి అని చెప్పి అనగానే, సరే అని చెప్పి ఇక నర్స్ లోపల పర్మిషన్ తీసుకొని జున్ను వెళ్తాడనమాట, ఇక ఆంజనేయ స్వామి కుంకుమ పెడతాడు. లక్కీ నీకేం కాదు అని చెప్పి జున్ను చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే బయట డాక్టర్ వస్తారనమాట జాను జయదేవుల దగ్గరికి, మీ వాళ్ళు వచ్చారా అండి బ్లడ్ గ్రూప్ తీసుకొని, లేట్ చేస్తే ప్లేట్లెట్స్ పడిపోతాయి పాపవి అని చెప్పి అనగానే, అయ్యో లేదండి వాళ్ళు బ్లడ్ కోసం ట్రై చేస్తున్నారు వచ్చేస్తారు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే, అసలే అది రేర్ బ్లడ్ గ్రూప్ త్వరగా తీసుకురండి అని చెప్పి అంటూ ఉంటే, అది ఏ బ్లడ్ గ్రూప్ అని చెప్పి జాను అంటుంది, ఏ నెగిటివ్ అమ్మా అని చెప్పి అనగానే, అయ్యో ఏ నెగిటివా, అది మా అక్క బ్లడ్ గ్రూపే అని చెప్పి అంటుందన్నమాట జాను. ఏం మాట్లాడుతున్నావు నిజమా అని చెప్పి అంటాడు జయదేవ్. మామయ్య నాకు బాగా గుర్తు మా అక్కది ఏ నెగిటివే అని చెప్పి ఉంటే ఐసీయూ రూమ్లోకి వెళ్ళిన జున్ను బయటకు వస్తాడు. అమ్మ ఎక్కడుంది అనగానే, అమ్మ బయట గుడి ఉంది కదా హాస్పిటల్ ఎదురు అక్కడుంది అనగానే, నేను వెళ్ళి అమ్మని పిలుచుకొస్తాను అని చెప్పి జాను గబగబా హాస్పిటల్ నుంచి బయటకు వస్తూ ఉంటుంది. ఇక అప్పుడే హాస్పిటల్కి వస్తారనమాట మిత్ర వివేక్లు చెరొక కార్లో. ఇక అప్పుడే ఇటు మనీషా దేవి అని కూడా వస్తారు. ఇక మిత్ర ఏమో వివేక్ని అడుగుతూ ఉంటాడు, బ్లడ్ దొరికిందా అంటే లేదన్నయ్య అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడే జాను వస్తుంది, ఏం కంగారు పడకండి బ్లడ్ మనకు దొరికింది అనగానే, ఎవరైనా సిద్ధమయ్యారా మనకి దొరికారా బ్లడ్ ఇవ్వడానికి మిత్ర అంటూ ఉంటే, మా అక్క బ్లడ్ గ్రూప్ ఏ నెగిటివే అని చెప్పి చెప్పేస్తుంది జాను. ఇక అప్పుడే ఇటు దేవి అని మనిషి కూడా వస్తారన్నమాట. ఇక వాళ్ళు ఏం చేయలేక అలా చూస్తూ ఉంటారు. ఏంటి వదిన బ్లడ్ గ్రూప్ ఏ నెగిటివా అని చెప్పి వివేక్ అంటాడు. ముందుగా ఎందుకు చెప్పలేదు అనగానే, నాకు ఇప్పుడే బ్లడ్ గ్రూప్ గురించి తెలిసిందండి, నేను అక్కని పిలవడానికి వెళ్తున్నాను, ఎదురుగా గుడి ఉంది కదా ఆ గుడిలో ఉంది అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట జాను. ఇక అప్పుడు వివేక్ అంటాడు, నువ్వు వెళ్ళి లక్కీ దగ్గర ఉండు, నేను అన్నయ్య వెళ్ళి వదిన గుడిలో ఉందిగా తీసుకొస్తాము నా అన్నయ్య వెళ్దాము అని చెప్పి మిత్రని రమ్మంటూ ఉంటాడు వివేక్. ఇక మిత్ర అలా చూస్తూ ఉంటాడు. ఎపిసోడ్ అక్కడికి ఎండ్ అవుతుంది.